హలో ఫ్రెండ్స్, చూసారా బంతి నారండి. ఇంట్లో బంతి పువ్వులు ఉంటే అవి తీసి ఎండపెట్టేసి ఇలాగ వేసానండి. ఇదిగోండి ఇలా నారు వచ్చిందండి. ఇదిగోండి ఇది తీసి కిందన వేస్తానండి. పెద్ద పెద్ద పువ్వులు వస్తాయండి. బయట కొనుక్కుంటే నారు బాగోట్లేదని ఇంట్లో వేసానండి. ఇదిగోండి అందులో కొంచెం మా ఇంట్లో వంకాయ ఒకటి దొరికితే పండు అయ్యిందండి. దాన్ని కూడా ఎండబెట్టేసి వేసాను. చూడండి అవి కూడా ఎలా వచ్చాయి. ఇదిగోండి వంగ మొక్కలు వచ్చాయి చూసారా. చూడండి చిన్న చిన్న వంగ మొక్కలు. అందులో మిరప చెట్టు కూడా ఒకటి వచ్చిందండి విత్తనం పడి. చూడండి ఇవి మా బంతి పువ్వులు. ఈ మొక్కలు తీసి కిందన వేస్తానండి. ఇంకా ఇవ్వండి వేస్ట్గా ఏవైనా డొక్కులు ఉంటే పడేయకుండా మనం ఏమైనా కాయగూరలు తెచ్చుకుంటే అవి ఉండిపోయావనుకోండి, అవి డొక్కులో జల్లేసారనుకోండి, ఇలాగండి విత్తనాలు ఇలాగ నారులో వస్తే అవి కిందన వేసుకున్నా డొక్కులు వేసుకున్నా మన ఇంట్లో కాయగూరలు పండించుకోవచ్చండి. పువ్వుల మొక్కలు కూడా మన ఇంట్లోవే వేసుకొని పువ్వులు పోస్తాయండి. వేస్ట్గా పారేయకుండా ఇలా వేసుకుంటే మొక్కలు వస్తాయండి. చూడండి ఈ వంగ మొక్కల కిందన వేస్తాను. ప్లీజ్ లైక్ చేయండి.